హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ భార్గవి. ఈరోజు మనము ఎప్పట్లా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఈజీగా ఒక స్నాక్ ఐటెం చూద్దాము. అదే చీజ్ బాల్స్. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి, సో ఇది బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం చీజ్ బాల్స్ చేసుకోవడానికి 4 to 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇందులో మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ కొద్దిగా కారం మీరు ఎంత తింటే అంత దాని తగ్గట్టు వేసుకోండి. అండ్ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి వేసుకొని కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ కాదు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో మన డో ప్రిపేర్ అయింది. ఇప్పుడు మనము చీజ్ ఉంటుంది కదా, చీజ్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుందాము. చూడండి, నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనము చీజ్ బాల్స్ని ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇందాక చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇలా కొద్దిగా తీసుకొని ఇలా వెడల్పు చేసుకొని ఇందులో చీజ్ని పెట్టుకొని, ఇందాక ముక్కలుగా చేసుకున్న చీజ్ పెట్టుకొని, చీజ్ బయటికి కనపడకుండా మొత్తం పిండితో కప్పేసేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా లోపల పెట్టేసి బాల్స్లో చేసుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకోండి, అందులో బియ్యం పిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీని బట్టి మైదా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. బట్ మైదా కానీ బియ్యం పిండి కానీ ఎంత తక్కువ ఉంటే ఎంత బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చీజ్ బాల్స్ని వేసుకొని అన్ని వైపులా మెల్లిమెల్లిగా తిప్పుతూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చీజ్ లేని వాళ్ళు డైరెక్ట్గా మనం చేసి పెట్టుకున్న పిండిని పకోడీలా వేసుకొని కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకొని తినచ్చు. అండ్ ఇప్పుడు మన చీజ్ బాల్స్ రెడీ అయిపోయి టేస్ట్ చేయడమే లేట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నాకు వినపడేంత గట్టిగా కొట్టండి. అండ్ అంతవరకు బాయ్.